మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సమాచార పౌర సంబంధాల శాఖ, దేవాదాయ శాఖ హనుమంతరావు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభం మేళతాళాలతో స్వాగతం పలికారు. గణపతి పూజ, అభిషేకం తదనంతరం శుభానందాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల నుండి వేద ఆశీర్వచనం స్వీకరించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గోదావరి ఘాట్ను పరిశీలించారు. గోదావరి ఘాట్ అపరిశుభ్రంగా ఉందని, నిరంతరాయంగా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తదుపరి విఐపి ఘాట్ను పరిశీలించి రానున్న సరస్వతి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వాహనాలు పార్కింగ్కి స్థలాన్ని గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ, ఫణీంద్ర శర్మ, రామకృష్ణ శర్మ, వైకుంఠ పాండా, శరత్ చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. 100 మంది భక్తులకు నిత్యాన్నదానం కూడా జరపబడుతుంది. అదేవిధంగా సంగమం ప్రాణహిత వస్తుంది. గోదావరి నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. 100 మంది భక్తులకు నిత్యాన్నదానం కూడా జరపబడుతుంది. అదేవిధంగా స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద చేయడం జరిగింది. ఇది 3 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్